హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పోలీస్ కానిస్టేబుల్పై ప్రజెంట్ అయితే సుప్రీంకోర్టులో కేసు అయితే నడుస్తుంది. ఈ యొక్క కేసు కారణంగానే ఇంకా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన ఈవెంట్స్ అయితే నిర్వహించడం లేదు. ఈ యొక్క కేసును సుప్రీంకోర్టులో పోలీస్ నియామక బోర్డే పిటిషన్ అయితే వేయడం జరిగింది. హోంగార్డ్స్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ యొక్క విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. హోంగార్డ్స్కు సాధారణ అభ్యర్థి తరహాలోనే కట్ ఆఫ్ బాక్స్ నిర్ణయించడం జరిగింది. నోటిఫికేషన్లో ఓసీకి 80, బీసీకి 70, ఎస్సీఎస్టీకి 60 మార్కులు అయితే నిర్ణయించడం జరిగింది. అయితే వీరికి నోటిఫికేషన్లో ఎటువంటి ప్రత్యేక కేటగిరీకి అయితే వాళ్ళను పరిగణించలేదు. హోంగార్డ్స్కు అయితే హోంగార్డ్స్ వీరిని కట్ ఆఫ్ మార్క్స్తో సంబంధం లేకుండా వారిని ఒక ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కొందరు హోంగార్డ్స్ వచ్చేసి హైకోర్టును వచ్చేసి ఆశ్రయించారు. అయితే హైకోర్టు వారికి సానుకూలంగానే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి ప్రాథమిక రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా దేహదారుల పరీక్షకు అనుమతించాలని పోలీస్ నియామక బోర్డును ఆదేశించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క కారణంగానే ఈ యొక్క సుప్రీంకోర్టులో పోలీస్ నియామక బోర్డు యొక్క హోంగార్డ్స్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఆ యొక్క పిటిషన్ కొన్ని వాయిదాల తర్వాత ఈ నెల 23వ తారీఖున హియరింగ్ అయితే రానుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన కేసు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవచ్చు. మీరు కూడా మీ యొక్క కేసు డీటెయిల్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు కూడా మీ యొక్క మొబైల్లో చూసుకోవచ్చు అనమాట. మీరు వెబ్సైట్లో సుప్రీంకోర్టు యొక్క వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ కేసు స్టేటస్లో మీరు డైరీ నెంబర్లో కానీ కేసు నెంబర్ కానీ క్లిక్ చేసినట్లయితే మీకు కేసు టైపు నెంబరు ఇయర్ అయితే అడగడం జరుగుతుంది. కేసు నెంబర్లో అయితే కేసు టైప్లో ఇక్కడ సివిల్ లీవ్ పిటిషన్ అనే ఉంటుంది. మీకు సివిల్ సంబంధించింది నెంబర్లో మీరు 9600 కానీ 9604 కానీ ఇక్కడ మీరు కేసు నెంబర్లో 9600 కానీ 9604 కానీ ఈ రెండిట్లో ఏది మీరు మెన్షన్ చేసినా మీకు ఈ యొక్క కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇయర్ 2023 ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డైరీ నెంబర్తో కూడా మీరు ఈ యొక్క కేసు సంబంధించిన స్టేటస్ తెలుసుకోవచ్చు. డైరీ నెంబర్ అయితే 18,341 అనమాట. 18341 ఈ యొక్క డైరీ నెంబర్ మీరు ఇక్కడ డైరీ నెంబర్ దగ్గర ఎంటర్ చేసి ఈ యొక్క కేసు డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క కేసు సంబంధించినటువంటి జడ్జెస్ ఎవరంటే ఇక్కడ జస్టిస్ అనిరుద్ బోస్, అదేవిధంగా జస్టిస్ సంజయ్ కుమార్ అనమాట. ఇద్దరు యొక్క న్యాయవాదుల సమక్షంలోనే ఈ యొక్క కానిస్టేబుల్ సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో కేసు అయితే హియరింగ్ అయితే జరగనుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనం. కేసు ఈ నెల 23వ తారీఖున హియరింగ్ అయితే జరగనుంది ఫ్రెండ్స్. ఇక్కడ కేసు నెంబర్ కూడా రావడం జరిగింది. 41 అనమాట కేసు నెంబరు. ఈ యొక్క కానిస్టేబుల్ హియరింగ్ కేసు నెంబర్ వచ్చేసి 41. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు పిటిషన్స్ ఎవరు వేయడం జరిగింది. క్లియర్గా ఇక్కడ మీరు కేస్ స్టేటస్లో పిటిషన్స్ ఎవరు వేశారని కూడా క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ది స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క పిటిషన్ అయితే వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రెస్పాండెంట్ చూసినట్లయితే మనకు ఇక్కడ హోంగార్డ్స్ యొక్క 40 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. వాళ్ళ యొక్క అడ్రస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది రెస్పాండెంట్స్ ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ బోర్డు తరపు నుంచి, అదేవిధంగా రెస్పాండెంట్స్ తరపు నుంచి మనకు అడ్వకేట్స్ కూడా సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బోర్డు యొక్క తరపు నుంచి పిటిషన్స్ యొక్క అడ్వకేట్ చూసినట్లయితే మహబూజ్ హసన్ నజ్కీ అనమాట. అదేవిధంగా హోంగార్డ్స్ యొక్క తరపు నుండి రెస్పాండెంట్స్ అడ్వకేట్ చూసినట్లయితే మనకు అర్పిత్ శుక్లా అనమాట. వీరిద్దరు న్యాయవాదులు అనమాట. హియరింగ్ను జడ్జిలకు వినిపించే అడ్వకేట్స్ వాళ్ళిద్దరే. ఇదే అనమాట ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు యొక్క వివరాలు. ఈ నెల 23వ తారీఖున హియరింగ్ అయితే జరగనుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట ఇవి. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. మీకు కోర్ట్ నెంబర్ 5లో ఈ యొక్క కేసు అయితే హియరింగ్ అయితే జరగనుంది. ఈ యొక్క కోర్ట్ నెంబర్ 5లోనే ఈ యొక్క ఇద్దరు యొక్క జడ్జిల సమక్షంలో ఈ యొక్క హియరింగ్ అయితే జరగనుంది. అనిరుద్ బోస్, అదేవిధంగా జస్టిస్ సంజయ్ కుమార్ అనమాట. ఈ యొక్క ఇద్దరు యొక్క జడ్జీల యొక్క సమక్షంలో ఈ యొక్క హియరింగ్ అయితే జరగనుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క కేసు వచ్చేసి కేసు నెంబర్ 41 అయితే రావడం జరిగింది. కోర్ట్ నెంబర్ 5లో మార్నింగ్ 10:30 AM నుంచి హియరింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మన యొక్క కేసు నెంబర్ 41 రావడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం మధ్యాహ్నం అయితే ఒక కేసు అయితే హియరింగ్ జరిగే అవకాశం అయితే
కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ యొక్క కేసు క్లియర్ అయితే కానీ మనకు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ నిర్వహించే ఆలోచనలు అయితే ఏపీ పోలీస్ బోర్డు అయితే లేదు. ఏపీ పోలీస్ బోర్డు అయితే మనకి ఇక్కడ నిర్వహించేలా కనిపించట్లేదు. మనకు ఆల్రెడీ సాక్షాత్తు డీజీపీ గారు కూడా చెప్పడం జరిగింది, ఇక సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కానిస్టేబుల్ కేసు క్లియర్ అవ్వగానే ఈ యొక్క ఈవెంట్స్ కూడా నిర్వహిస్తామని ఆయన మన రీసెంట్ కూడా నేను ఒక క్లిప్ అయితే పెట్టడం జరిగింది, వీడియో క్లిప్, అది కూడా మనం చూడడం జరిగింది. ఆయన ఇక ఈ యొక్క కేసు క్లియర్ అవ్వగానే ఈవెంట్స్ నిర్వహిస్తామని. అదేవిధంగా మనకు సీఎం జగన్ గారు కూడా సుప్రీంకోర్టు కేసు క్లియర్ అవ్వగానే ఈవెంట్స్ నిర్వహించమని మనకు డీజీపీ గారికి కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్ కూడా మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కేసు ఈ యొక్క మంత్ జనవరి 23వ తారీఖున మ్యాక్సిమం కేసు క్లియర్ అయిపోయి మనకు త్వరగా ఈ యొక్క ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన ఈవెంట్స్ నిర్వహించాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క కేసు సంబంధించినటువంటి మనకు హియరింగ్ సంబంధించినటువంటి హియరింగ్ ఏం జరుగుతుంది అనే వివరాలని మనకు ఆ రోజు జనవరి 23వ తారీఖు ఈవినింగ్ కల్లా మనకు తెలుస్తుంది. ఈ యొక్క కేసులో ఏం జరుగుతుంది, మనకు ఇంకా ఏదైనా కేసు క్లోజ్ చేశారా, లేకుంటే తర్వాత ఏదైనా ఇంకా ఏమైనా దీన్ని పోస్ట్పోన్ చేశారా అనే పూర్తి వివరాలని మనం ఆ రోజు ఈవినింగ్ అయితే తెలుసుకుందాం. ఇదన్నమాట ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ పై నడుస్తున్నటువంటి సుప్రీంకోర్టు యొక్క కేసు వివరాలు. మ్యాక్సిమం ఈ యొక్క హియరింగ్లోనే ఈ యొక్క కేసు క్లోజ్ అయిపోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్. త్వరలోనే ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఇదన్నమాట ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వాచ్ చేస్తున్నట్టు తప్పకుండా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్తో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.